మల్కాజ్గిరి ఆనంద్బాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారి సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సుమారుగా 300 మెంబర్స్ వరకు వచ్చి బీపీ, షుగర్, బోన్ డెన్సిటీ, ఈసీజీ టెస్టులు చేయించుకున్నారు. ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్థమాలజీ, న్యూరో, జనరల్ డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి, శశి జ్యోతి, స్వర్ణ, సమ్మయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, శాస్త్రి, భాస్కర్, శర్మ, మురళీకృష్ణ, కిమ్స్ సన్షైన్ డాక్టర్స్ పూజిత, హరికినమై, అజయ్, శ్యామ్, అనిల్ మచ్చన్, మార్కెటింగ్ స్టాఫ్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా త్రిశక్తి సేవా సమితి ద్వారా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ అసోసియేషన్ వారి సహకారాలతో, గ్రూప్ సభ్యుల సహాయ సహకారాలతో, మా త్రిశక్తి సభ్యుల సేవా సహాయ సహకారాలతో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మన ఈ ప్రోగ్రామ్కి చాలా మంది దగ్గర 300 మంది వరకు వచ్చి వాళ్ళ ప్రాథమిక పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగరు, థైరాయిడ్, నెక్స్ట్ ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, డెంటల్, న్యూరో, జనరల్ మెడిసిన్ అందరి డాక్టర్స్ చాలా బాగా వచ్చి చూసి అందరికీ అడ్వైస్ ఇచ్చి మెడిసిన్స్ రాసి అంతా చాలా బాగా జరిగింది. ఈరోజు దీని అందరికీ ఎన్నో కారణం మా సమితి సభ్యుల సహాయ సహకారాలు, ప్లస్ ఈ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్ సహాయ సహకారాలతో చేయగలుగుతున్నాము. చాలా మేము చేసే చాలా ప్రోగ్రామ్స్ ఇది ఒకటి సంవత్సరానికి ఒకటైనా పెట్టాలి. నెక్స్ట్ టైము స్కూల్ పిల్లలకి ఏదైనా పెడతామని చూస్తాం. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అక్కడ వెనక ఉండి వారి సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీమాత్రేమా. ఈరోజు మల్కాజ్గిరి ఆనంద్బాగ్లో ఉన్నటువంటి ఆనంద్బాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వారి చేత ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ త్రిశక్తి సేవా సమితి మా యొక్క ఫౌండర్ సూర్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా యొక్క సభ్యులంతా సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతి నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ హెల్త్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క హాస్పిటల్ వస్తుంది. ఈసారి మన నగరంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వారి డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ యొక్క హెల్త్ క్యాంప్ చేశాం. ఈ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పెద్దవాళ్ళ నుంచి చెప్తూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత మంచి అభివృద్ధిలో ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా, వాటన్నిటినీ మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మనం ఎంత సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం కోసము, ఇంట్లో వర్కుల కోసమో, చదువుల కోసమో అంత ఆదరాబాదరాగా పరిగెడుతూ వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉందో కూడా చూసుకోకుండా ప్రతినిత్యం అలా పని కోసం పరిగెడుతూనే ఉన్నారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, సమయం లేకపోవచ్చు, ఎలాగైనా కావచ్చు. కాబట్టి మా త్రిశక్తి సేవా సమితి యొక్క సభ్యుల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎలాగో వెళ్ళలేకపోతున్నారు, మనం ఆ యొక్క కాలనీస్లో ఎక్కడైనా సరే ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కనుక పెట్టినట్టయితే వాళ్ళకున్న డిసీజ్ సీరియస్ మనం ప్రైమరీగా ముందే గుర్తిస్తే వాళ్ళు అక్కడ వచ్చి చెక్ చేయించుకొని మేజర్ అవ్వకుండా, మేజర్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి.
ఆ పర్సన్కి తగ్గకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. తర్వాత కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ముందుగా ప్రైమరీగానే వాళ్ళని ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఆ అవేర్నెస్ కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో మా అందరి మెంబర్స్ సహకారంతో, అలాగే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి మెయిన్ జంక్షన్లో అంటే ఆనందబాగ్ మెయిన్ జంక్షన్లో ఆనందబాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్ మెంబర్స్ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ త్రిశక్తి సేవా సమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ చేస్తున్న ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఒక భాగం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు చాలామంది పాల్గొన్నారు. దగ్గర 300 మెంబర్స్ వరకు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకోవడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ చేశారు. అలాగే మా సభ్యులందరూ కూడా అందరికీ సరైన గైడెన్స్ ఇస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, న్యూరాలజీ వచ్చారు, ఆర్థోపెడిక్ వచ్చారు, అదేవిధంగా డెంటల్, ఐ, నెక్స్ట్ బీపీ, షుగరు, థైరాయిడ్, అన్ని రకాల సమస్యల మీద కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క సమితి తరఫున, త్రిశక్తి సేవా సమితి తరఫున ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మా యొక్క సంకల్పము. దానికి మీ అందరి సహాయ సహకారాలతో, మా అందరి సభ్యులు, అదేవిధంగా మా యొక్క ఫ్రెండ్స్ అందరి సహకారంతో, ఈ యొక్క అసోసియేషన్ మెంబర్స్, ఈ ఆనందబాగ్ కమ్యూనిటీ హాల్ అసోసియేషన్ మెంబర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక ముందు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.